తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నేను మిమ్ము మేలైన గోధుమతో పోషించుదును, కొండ తేనెతో సంతృప్తిపరుచుదును. కీర్తన 81 వచనము 16. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు అయిన దేవుడు మిమ్ము కృపతో, కరుణతో, శాంతితో నింపునుగాక. లోకంలో ప్రజలంతా ప్రతిరోజు పొట్ట చేత పట్టుకొని సాయంత్రం వరకు అనేక ప్రయాసలు పడుతుంటారు. ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించదమా అని మదన పడుతుంటారు. సంపాదించాలి, సాధించాలి, కూడబెట్టాలి అని కష్టపడి శ్రమిస్తుంటారు. వారు చేసే ప్రయాసలు, శ్రమలు, కష్టాలు వ్యర్థమని గుర్తించలేకపోతున్నారు. వారు చేసే ప్రయాసలతోనే తలమునకలవుతున్నారు. జీవితం అర్థాన్ని, పరమార్థాన్ని మర్చిపోతున్నారు. జీవితాన్ని సంతోషంగా మలుచుకున్నటకు ప్రయత్నాలు చేస్తూ జీవితాన్ని కోల్పోతున్నారు. జీవితానికి మూలకారకుడైన ప్రభువునే మరిచిపోయి ఆ స్థితికి చేరుకుంటున్నారు. 127వ కీర్తనలో కీర్తనకారుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. మానవులు చేసే శ్రమలు, కష్టాలు, ఆపసోపాలు వ్యర్థమని, దేవుని తోడు ఎంతో అవసరమని బోధిస్తున్నాడు. వేకువనే నిద్రలేచి చేసే కష్టార్జితము దేవుడు లేకపోతే వ్యర్థమే. దేవుడు ఉంటే వేకువనే నిద్రలేచి పొట్టకూడు సంపాదించుకునే అవసరం లేదు. ప్రభువు తాను ప్రేమించు ప్రజలకు వారు నిద్రించినప్పుడును సంపదలు వసుకుతుంటాడు. అదియే ఈనాటి జీవవాక్యం మనకు క్లుప్తంగా వివరిస్తుంది. దేవుని కాపుదల, తోడు, నీడ ఉంటే ఏదియూ లోటు ఉండదని తెలుస్తుంది. ప్రభువే తన ప్రజలను మేలైన, శ్రేష్టమైన, ఉన్నతమైన గోధుమలతో, ఆహారంతో పోషిస్తాడు అని, ఇంకా కొండ తేనెతో, పానముతో, మధురమైన రుచులతో తన ప్రజలను నింపి సంతృప్తిపరుస్తాడు అని. కావున ప్రియ సహోదరులారా, మన ప్రయాసలలో, ప్రయత్నాలలో దేవుని ఉంచి మన కార్యాలను సాగించుదాం. దేవుని ద్వారా పోషింపబడదాం. ప్రార్థించుదాము. పరిశుద్ధుడవైన మా దేవా, మీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము చేసే ప్రతి పనిలో మీ సహాయాన్ని కోరుకుంటూ, మేము స్మరించుకుంటూ, మీ ద్వారా మా కార్యాలు సఫలీకృతం చేసుకునే మనోజ్ఞానాన్ని మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.